ఒకటి ప్రభుత్వము ఏర్పడగానే 2 నెలలు కాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంటు సంబంధించిన లోక్సభ సభ్యులు. తర్వాత అదొక 3 నెలలు అది గడిచిపోయింది. సో ఎన్నికలు అయిపోయింది, ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డది, ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది. సో ఈ టైంలో అన్నీ ఇప్పుడే చేయలేదు అనేది ప్రతిపక్షాలు చేయడము అనే దాని మీద అర్థరహితమైంది. సో మీరు అన్నట్టు ప్రజలు ఈ డిమాండ్ ఉందా అనే దాని మీద చూస్తే వాస్తవానికి ప్రజలు కోరుకుంటున్నది, ప్రధానంగా కోరుకుంటున్నది ఇవాళ రైతాంగం కోరుకుంటున్నది రైతు భరోసా పడిందా లేదా. రైతు భరోసా పడింది. మరొకటి రైతు రుణమాఫీ కోరుకుంటున్నారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపలనే మేము క్లియర్ చేస్తాము, ప్రతి ఒక్కరికి ఆగస్టు 15 లోపలే 2 లక్షల రుణమాఫీని క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ కసరత్తు నడుస్తుంది. రైతుల్లో కూడా నమ్మకం వచ్చింది, జరుగుతుంది, ఇది ప్రాసెస్ జరుగుతుంది, అయిపోతుంది అని ఒక భరోసా నమ్మకము రైతుల్లో కలుగుతుంది. ఇక రైతుల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యతిరేకత లేదు. రైతులకు కావాల్సిన వర్షాలు సఫిషియెంట్గా ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడుతున్నాయి, పంటలు విత్తనాలు ఇవన్నీ వేసుకుంటున్నారు. సో వరి వానాకాలకు సంబంధించిన పంటకు సంబంధించి వరి సంబంధించి అది కార్యక్రమం నడుస్తుంది. సో రైతుల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. సో ప్రధానంగా ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాలు వేయట్లేదని కాదు, పొడిగించాలని పోస్ట్పోన్ చేయాలనే దాని మీదనే జరుగుతుంది చర్చ. ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసింది. నోటిఫికేషన్లు వేసిన తర్వాత డిఎస్సికి వేసింది. అసలు గ్రూప్ 1 అనేది గత 10 సంవత్సరాల నుంచి లేదు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఉద్యోగాలు కూడా గుర్తించి 3500 ఉద్యోగాలు గుర్తించారు. అది కూడా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేసారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా కొంచెం టైం స్పేస్ ఒక్కొక్క వేసే నోటిఫికేషన్లో కొంత గ్యాప్ ఇవ్వండి, ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది అనే దాని మీద కొంత డిమాండ్ అయితే ఉన్నది వాస్తవం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్, అదేవిధంగా గ్రూప్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా త్వరగా ఈ సంవత్సరంలో క్లియర్ అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు ఈ ఉద్యోగాలతో అయిపోవు, మళ్ళీ వెంటనే నోటిఫికేషన్స్ ఇయర్లీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఒక ఆలోచనతో ఉంది. సో ఈ సమస్య ఉంది, కానీ కొత్త ఉద్యోగాలు వేయట్లేదనే డిమాండ్ ఏం లేదు. ఉద్యోగాలు వేయట్లేదనే డిమాండ్ కాదు ఇది. సో ఉద్యోగాలు ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే దాని మీద ఉన్నారు. కొన్ని ఉద్యోగాలు పెంచాలని ఒక డిమాండ్ ఉన్నది. అది నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో పెట్టి ఇప్పుడు ఇదంతా కూడా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రతిపక్షము దానికి ఏంటంటే వీళ్ళకున్న చిన్న డిమాండ్ దాన్ని పెద్దగా చూపించాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తున్నది. పూర్తిగా డిమాండ్ లేదనట్టు లేదు, పన్నున్న గ్యాప్ను పెంచాలనే దాని మీద ఒక డిమాండ్ ఉన్నది. సో దాని మీద ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది ఏందనేది, వాళ్ళకున్న ఎట్లా చేయాలి ఏంది, మరి వెంటనే మళ్ళీ ఉద్యోగాలు వేయాలి కదా, ఇది కంప్లీట్ కావాలని ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. సో అది ఏంటి అనేది జరుగుతుంది. కానీ ఈ అంశాలను పట్టుకొని ప్రతిపక్షాలు ఏదో చేయాలని ఒక ఆలోచన, అది ఇంత ఎర్లీగా కుదరదు. ప్రభుత్వం మీద ఇంత ఎర్లీగా చేయడం అనేది కుదరదు. అది చేసినా ఫలితం ఉండదు. సో ఇంకా గత ప్రభుత్వాలు లేక ఇక్కడ ఎవరు పట్టించుకోరు అనేది ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చిన్న ఇష్యూ మీద ధర్నాలో లేకుండా దీక్షలు ఇవన్నీ జరుగుతుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇక్కడ చూడండి, మీరు హెల్త్కి సంబంధించింది జూనియర్ డాక్టర్లు ఏదో వాళ్ళు సపోజ్ చెప్తున్నాను, వాళ్ళు ఏదో ధర్నా చేయాలనుకుంటే అక్కడికే మంత్రి వెళ్ళాడు, దామోదర రాజేశ్వర గారు అక్కడికి వెళ్ళారు. మీ సమస్య చెప్పండి మేము పరిష్కరిస్తా ఉన్నారు. కథం చెప్పేసారు, వాళ్ళ డిమాండ్స్ ఎందుకు చెప్పారు. సో మంత్రి గారు అక్కడ మొత్తం అక్కడ ఇష్యూస్ను పరిష్కరిస్తామని చెప్పేసారు, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసారు, కథం అయిపోయింది, ఇష్యూ క్లోజ్ చేసేసారు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక డిఫరెంట్ రూల్ అనేది. ఎవరైనా ప్రజలు ఏదైనా డిమాండ్తో వస్తే పట్టించుకోకుండా ఉండదు. ప్రతి ఇష్యూను ఒకవేళ అది సీరియస్ అయితే ఖచ్చితంగా మంత్రులే వెళ్తారు, మంత్రులే కూర్చుంటారు, పరిష్కరిస్తారు. సో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తాయి. అందులో ఈ ప్రభుత్వంలో అందరూ సీనియర్లే, అందరూ ఒక అవగాహన ఉన్న వాళ్ళే, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో ప్రతి ఇష్యూను ట్యాకిల్ చేయగల శక్తి ఈ మంత్రుల్లో ఉంది.